చంద్రబాబుపై రేవంత్ రెడ్డి పిడుగుపడింది. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెత ఉంది. ఈ సామెతను కొంచెం మార్చుకుంటే రాజకీయాలే, స్వప్రయోజనాలే అనుకోవాలి. రాజకీయాలు స్వప్రయోజనాలు అనే విషయంలో చంద్రబాబు కంటే రేవంత్ రెడ్డి 4 ఆకులు కాదు 40 ఆకులు ఎక్కువ చదివినట్లు కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట చంద్రబాబును రాజకీయంగా చాలా ఇబ్బంది పెట్టేది. ఏపీ ప్రజలు చంద్రబాబుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ వాసులు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమకు సమాధి కడతావా అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మహాయజ్ఞానికి చంద్రబాబు తూట్లు పొడిచారని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం కాదంటే చంద్రబాబు వెనక్కి తగ్గితే ఎలా అని ఘాటుగానే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క మాటతో చంద్రబాబు రాజకీయ జీవితానికి చరమాంకం పాడారా? కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమిస్తారా అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేసర్ కమెంట్ చూద్దాం. కాలం కలిసి రాకపోతే తాడే పామవుతుందని ఒక సామెత. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన ఒక సంచలన నిజం విన్న తర్వాత ఎవరికైనా ఈ భావన కలుగుతుంది. పోతిరెడ్డిపాడు వద్ద గత ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను తాను కోరితేనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుపుదల చేశారని రేవంత్ తెలంగాణ శాసనసభలో ప్రకటించారు. బీఆర్ఎస్ మీద పైచేయి సాధించాలన్న ఉద్దేశంతో కృష్ణా జలాలకు సంబంధించిన చర్చలో రేవంత్ కావాలని చెప్పారో లేక క్రెడిట్ కోసం తెలిపారో లేక అనుకోకుండా చెప్పేశారో తెలియదు గాని అది చంద్రబాబు ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసింది. రేవంత్ తాను తెలంగాణకు మేలు చేశానని మెప్పు పొందడం కోసం ఈ విషయం బయటపెట్టడంతో చంద్రబాబు రాయలసీమకు తీరని ద్రోహం చేశారన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. రాయలసీమలో కరువు శాశ్వతంగా తొలగించడానికి వృధాగా పోతున్న కృష్ణా జలాలను మరింత సమర్థంగా వినియోగించుకోవాలని గత ముఖ్యమంత్రి జగన్ తలపెట్టారు. అందులో భాగంగా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల స్కీమును చేపట్టి వరద వచ్చినప్పుడు ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి ఆయా రిజర్వాయర్లలో నిలవబెట్టాలని ప్రతిపాదించడమే కాకుండా పనులు ఆరంభించారు. అప్పట్లోనే తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు దీనిపై విమర్శలు చేసేవారు. కానీ జగన్ ఆ వాదనను తోసిపుచ్చి తమకు రావాల్సిన వాటా నీటిని తీసుకుంటామని, పైగా వరద నీరు సముద్రంలో కలిసే బదులు ఇలా వాడుకుంటే మంచిదే కదా అని చెప్పేవారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండక ముందే 800 అడుగుల నీటి మట్టం వద్దే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును తెలంగాణ ప్రభుత్వం ఆపరేట్ చేస్తున్న విషయాన్ని ఆయన ఉదహరించేవారు. నిజానికి ఈ స్కీమ్ అమలు చేయడం వల్ల తెలంగాణ కలిగే నష్టం ఏమీ ఉండదన్నది పలువురు నిపుణుల అభిప్రాయం. నదీ జలాల పంపిణీపై ట్రిబ్యునల్ ఏర్పాటైతే ఈ స్కీమును పరిగణలో తీసుకుంటే ఏపీకి ఎక్కువ వాటాను కృష్ణా జలాల నుంచి ఇవ్వవలసి వస్తుందన్నది తెలంగాణ అభ్యంతరం. అయినా ఏ రాష్ట్రం అయినా తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. కాగా ఈ స్కీమ్ పై అప్పట్లోనే రేవంత్ రెడ్డి కొంతమందితో ఎన్జీటీకి ఫిర్యాదు చేయించారని అనేవారు. టీడీపీ అనుకూలంగా ఉన్నవారే ఈ స్కీమ్ పై ఫిర్యాదు చేసినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ వచ్చేది. 7,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును శరవేగంగా చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ ఫిర్యాదుల వల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్కీమ్ కు వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చేది. అయినా తాగునీటి అవసరాల పేరుతో ఈ స్కీమును ఆయన కొనసాగించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్ కు గ్రహణం పట్టినట్లయింది. కేంద్రంలో కూడా ఇదే కూటమి పాలిస్తున్న నేపథ్యంలో చకచక సంబంధిత పర్యావరణ అనుమతులు తెచ్చి స్కీమును కొనసాగించి ఉంటే చంద్రబాబుకు కూడా మంచి పేరు వచ్చేది. ఆ పని చేయకపోగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఈ ప్రాజెక్టును నిలిపివేశారట. ఇది వీరిద్దరే ఏకాంతంగా భేటీ అయి తీసుకున్న నిర్ణయమట. తన మీద గౌరవంతో చంద్రబాబు ఈ లిఫ్ట్ స్కీమును నిలిపివేదల చేశారని రేవంత్ చెప్పారు. ఇది రేవంత్ మీద గౌరవంగా చూడాలా లేక రాయలసీమ ప్రజల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి కొరవడంగా చూడాలా? వీరిద్దరిది గురు శిష్యుల సంబంధంగా అంతా చూస్తారు. అయినా రేవంత్ ఈ రహస్యం చెప్పేస్తారని చంద్రబాబు ఊహించి ఉండరు. దీనివల్ల ఏపీలో చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా రేవంత్ ఈ గుట్టు విప్పడం విశేషం. తెలంగాణలో తన ప్రయోజనాల కోసం ఈ సంగతి చెప్పారేమో తెలియదు. అందుకే తాడే పామైనట్లుగా రేవంత్ అనూహ్యంగా చంద్రబాబు ప్రభుత్వంపై నీటి బాంబు వేశారని అనుకోవాలని కొందరు విశ్లేషిస్తున్నారు. శిష్యుడే గురువు కొంప ముంచారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ నీటి ప్రయోజనాలను పణంగా పెట్టి మరీ చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ను ఆపేయడం వెనుక కారణం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు ఈ అంశంలో చంద్రబాబు తీరుని ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. కొందరైతే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రేవంత్ కు 2009 నుంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు ఆ కేసులో ఇబ్బంది పడకుండా రేవంత్ సహకరించారని చెబుతారు. అప్పటి నుంచి వీరి మధ్య దోస్తీ బాగా కుదిరిందని రాజకీయ వర్గాలు నమ్ముతాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యాపార ప్రయోజనాలు కూడా తెలంగాణలో అధికంగా ఉన్నాయి. కారణం ఏమైనా చంద్రబాబు ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడానికి కూడా సిద్ధపడటం దారుణమన్న విమర్శ వస్తోంది. దానిపై ఆయన ఏం జవాబిస్తారో తెలియదు. జగన్ ఒక విజన్తో రాయలసీమ అభివృద్ధికి నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు మాత్రం ఎంతసేపు రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంటారన్న విషయం మరోసారి తేటతెల్ల
కాలం అవుతుంది. ఉమ్మడి ఏపీలో గాని, విభజిత ఏపీలో గాని సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఒక్క ఇరిగేషన్ స్కీమ్ను కొత్తగా తీసుకురాలేదు. ఉన్న వాటిని పూర్తి చేయలేదు. ఎన్నికల సమయాల్లో మాత్రం శంకుస్థాపనలు హడావుడి చేస్తుంటారు. 1999 ఎన్నికలకు ముందు ఇలాగే పలు స్కీములకు శంకుస్థాపనలు చేసి పట్టించుకోకపోతే అప్పటి విపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2002 ప్రాంతంలో ఆ స్థలాలకు వెళ్లి శిలాఫలకాల వద్ద పూలు పెట్టి నిరసన తెలిపారు. తదుపరి సీఎం అయ్యాక వైఎస్ చేపట్టిన తొలి కార్యక్రమం జలయజ్ఞం. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలో వివిధ ప్రాజెక్టులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టు ఈ దశకు రావడానికి, జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన బీజం కారణమని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో వైఎస్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వద్ద నీటి తరలింపు సామర్థ్యం 44,000 క్యూసెక్కులకు పెంచడానికి పనులు ఆరంభిస్తే తెలుగుదేశం పార్టీ విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అందుకు నిరసన తెలిపింది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారు. అయినా చంద్రబాబు వారెవరిని వారించలేదు. తదుపరి జగన్ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన రాయలసీమ లిఫ్ట్ స్కీమును ఈ రకంగా చంద్రబాబే నిలిపివేశారంటే ఏమనుకోవాలి? ఈ మధ్యకాలంలో రెండు రాష్ట్రాలు నీటిని సమర్థంగా వాడుకోవాలని చెబుతుంటే ఎందుకు ఈ మాటలు ప్రస్తావిస్తున్నారా అన్న సందేహం వచ్చింది. గోదావరి బనకచెర్ల స్కీమ్ అని కొన్నాళ్లు హడావుడి చేశారు. దాంతో ఏపీ రూపురేఖలు మారిపోతాయని భ్రమలు పెట్టడానికి ప్రయత్నించారు. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించగానే దాన్ని మానుకుని ఇప్పుడు గోదావరి నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అంటూ కొత్త గాత్రం అందుకున్నారు. ఇది కూడా సుమారు 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అట. ఇది ఎప్పుడు ఆరంభమవుతుందో, ఎప్పటికి పూర్తవుతుందో ఎవరు చెప్పలేరు. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం దీనికి కూడా అడ్డుపడింది. ఒకటి మాత్రం నిజం, చంద్రబాబుకు గతంలో అసలు భారీ ప్రాజెక్టులంటే పెద్దగా నమ్మకం ఉండేది కాదు. ఎన్నికల్లో అవి ఫలితాలు ఇవ్వన్నది ఆయన భావన. టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న దివంగత నేతలు ఎర్రా నారాయణస్వామి, వడ్డీ వీరభద్రరావు వంటి వారు ఆ రోజుల్లో పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా చంద్రబాబు మాత్రం కిమ్ అనేవారు కారు. ఏది ఏమైనా రాయలసీమ ప్రజలకు రేవంత్ చెప్పిన విషయం పిడుగుపాటు వంటిది. అదే టైంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీవ్రమైన ద్రోహం చేసిందన్న సంగతి నిర్ధారణ అవుతుంది. ఈ కూటమిని రాయలసీమ ప్రజలు ఇంకా క్షమిస్తారా?